తెలుగు రాజకీయాల్లో ఆ మాటకొస్తే దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడైనా ప్రజాప్రతినిధిగా మారాక మంత్రి పదవిలో కూర్చున్నాక తన శాఖ కోసం స్వాధ్యతని స్వయం చేసినట్లు చరిత్రలో ఉందా? లేదు. కానీ ఒక్కడు చరిత్ర సృష్టించాడు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అవును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరూ ఊహించిన విధంగా భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇటీవల విజయవాడ నగరంలో సంభవించిన వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయారు. సీఎం సహాయ నిధికి ₹1 విరాళం ప్రకటించారు. అందరితో ఆగలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా మరో ₹1 విరాళాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. అంతేనా, వరదల వల్ల నష్టపోయిన సుమారు 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున మొత్తంగా ₹4 కోట్ల విరాళంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇకలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరో భారీ విరాళం విజయవాడ బాధితులకు ఇస్తున్నారట. దీంతో విజయవాడ బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సాయం చేయడం అనేది కొత్త విషయం కాదు. కాకపోతే ఈసారి సాయం ఆయన డిప్యూటీ సీఎం హోదాలో చేశారు. అదే ప్రత్యేకత. ఎక్కడ ఏ విపత్తు సంభవించినా అందరికన్నా తానే ముందుండి బాధితులకు సాయం చేయడానికి తన వంతుగా విరాళాలు అందిస్తుంటారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సినీ రంగంలో సంపాదించిన రెమ్యునరేషన్ని తన వ్యక్తిగత అవసరాల కంటే మిన్నగా ఆపదలో ఉన్న వారికి సాయం అందించేందుకు పవన్ కళ్యాణ్ గారు వినియోగిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.